తెలీదు. మీరు ఏవండి, మస్తాన్ అండ్ యునీత్ రెడ్డి అన్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్. అండ్ ప్రభాకర్ అనే అతను గుంటూరు వరలక్ష్మి, ఆ ముగ్గురు వాళ్ళు ఇది. సో నాది మస్తాన్ది కేసు April 4th జరిగింది. వరలక్ష్మి టిఫిన్స్ ఏమో సెప్టెంబర్లో జరిగింది. వాళ్ళతో నేను మస్తాన్తో గొడవ అవుతున్న నా కాల్స్ వల్ల మాత్రమే దీంట్లో నా పేరుంది అని చెప్పారు. అండ్ రిమాండ్ కేసు డైరీలో నా పేరు యాడ్ చేశానని చెప్పారు. అదే అండి, మోకిల్లాదే వరలక్ష్మి టిఫిన్స్. మోకిల్లాదే అదే కేసు, సేమ్ కేసు. అంటే నేను టు బీ హానెస్ట్ మొన్న నేను రాజ్ పైన ఇద్దామని అయితే అనుకోలేదండి. నాకు ఆ థ్రెట్ కానీ డ్యామేజ్ కానీ మాల్వి వల్ల వచ్చింది. అంటే ఇతను ఏదో గడ్డి తినడు అని కాదు, కానీ ఇప్పుడు ఇతని పైన ఇస్తున్నానండి. నాకు అన్యాయం జరిగింది. ఓకే, ఇప్పుడు అతన్ని నమ్మడమే నేను చేసిన తప్పు అయితే నేను ఆ తప్పు ఒప్పుకుంటున్నాను. నాకు సహాయం కావాలి. అవునండి, ఆధారాలు ఇవ్వడానికే నిన్న లాయర్తో డ్రాఫ్ట్ చేసాం మొత్తం ఎవ్రీథింగ్. ఏవండి, థ్రెట్ అన్నది నాకు అన్ని విధాలుగా జరిగింది. మాల్వి వాళ్ళ తమ్ముడితో ఒక రకం థ్రెట్, రాజ్ తరుణ్ ఏమో నువ్వు ఇలా చేస్తే ఇంకా కంప్లీట్ గా మనిషిగా కూడా కోల్పోతావన్న థ్రెట్. అన్ని విధాలుగా థ్రెట్స్ ఉన్నాయి. అన్ని ఇవ్వాల్సింది అన్ని ఇస్తాను. నా బ్యాగ్లో లేదండి. అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months నేను మస్తాన్తో టచ్లో లేను. జనవరిలో నేను యూఎస్ వెళ్ళాను. యూఎస్ నుంచి అంటే ఢిల్లీ నుంచి న్యూయార్క్ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాను. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను. సో 3 months మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేయడానికి వెళ్ళాను. అండ్ దానికి ఫీజు అండ్ నా టికెట్స్ అన్ని కూడా రాజ్ తరుణే బుక్ చేశాడు. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ట్రైన్ బుక్ చేసుకొని వస్తుంటే మోకిల్లాలో A11 నిందితురాలు మీరు, మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నాం, మీరు రావట్లేదు అని అర్ధరాత్రి నన్ను లాక్కొని బండ్లో వేసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నోరిప్పి చెప్పలేదు. ఎందుకు అంటే అందులో కూడా మళ్ళీ రాజ్ తరుణ్ తీస్తారేమో అని చెప్పలేదు. ఇంకా ఈ రోజు మొత్తం బయట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్ గా అండి. మరి ఇప్పుడు డ్రగ్స్ అని ఇంకా చెప్పకపోతే ఇంకేం రీజన్ ఉంటుంది? మరి నన్ను జైలుకి ఎలా పంపించగలరు? నాకు కావాలండి ఇంకా అతను, లేకపోతే నేను ఇంకా బతకలేను. ఇంకేమో నాకు ఇంకా ఆలోచన కూడా లేదు. తప్పు ఏవండి, డ్రగ్స్ అన్నది ఎంత సెన్సిటివ్ గా మ్యాటరో అందరికీ తెలిసిందే. తప్పు నాది అని చూపించడానికి ఒక తప్పుడుది అని చూపించడానికి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను ఒక డ్రగ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు 33 years హిస్టరీలో ఉండాలి కదా. మోకిల్లా కేసు అన్నది అయిన తర్వాత ఏంటి? నాకు మస్తాన్ పరిచయం అయింది 1.5 year కూడా అవ్వలేదండి.